బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకో. నగలన్నీ పోసి సీటు కొన్నాం. తేడా వచ్చిందనుకో ఇది నీ నెత్తి మీద పెట్టి వెలిగిస్తా. పో. ఏ ఆగు, అది అక్కడే ఉంది. శుభమా అని ఫస్ట్ టైం కాలేజ్కి వెళ్తున్నావు. ఎదురెళ్ళకు. పో. అంటే ఆటో కావాలనా? అంటే ఎవరు ఆంటీ? ఎవరు ఆంటీ? అబ్బా నువ్వే. ఏం రో కోపం వస్తుంది? రేయ్, వైష్ణవి ఇంజనీర్, ఆనంద్ ఆటో డ్రైవర్. బాగా ఎక్కువైతుందా నీకు? ఈ సిచ్యువేషన్ లో మీ గురుజీ అయితే ఏం డైలాగ్ రాస్తాడో తెలుసా? చదువుకుంటే జీవితంలో పైకొస్తావు, కోకపోతే ఇలా ఆటో తొక్కుతావు. చాలా హ్యాపీగా ఉందిరా. ఎందుకే? తెలియదు, ఏదో కొత్త ప్రపంచంలో అడుగు పెడుతున్నట్టుంది. ఈ 4 ఏళ్ళు ఫాస్ట్గా అయిపోతే పెళ్ళి, ఇద్దరం ఒకటే ఇంట్లో, ఎప్పుడు నీతోనే. కానీ ఎందుకో భయమవుతున్నట్టుందిరా. ఎందుకే? ఈ కాలేజ్ ఎక్కడో, మన బస్తీ ఎక్కడో. ఇక నుంచి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుకోలేం, ఎక్కడ పడితే అక్కడ కలుసుకోలేం. దూరం అయిపోతామేమోనని భయంగా ఉంది. దూరం అయితే ఏం కాదు. తెలియదు, అనిపిస్తుంది లోపల. ఏ చూడు, ఏం కాదు, నాకు వదిలే. సరే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ముద్దు పెట్టుకుంటా. చెప్పు తెగుద్దంట. బాయ్. ఓయ్, ఒక్క హగ్. సరే.